అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుండి నేటి శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, శామ్యానాలు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. ప్రజాభిప్రాయం సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినతరం చేస్తున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అప్పలరాజు, పాయకరావుపేట నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27/9/2025 సంవత్సరం నక్కపల్లి మండలం తమ్మాయిపేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ ఐపీఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా అడిషనల్ స్పెషల్ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు. దానికి ఒక 3 డిఎస్పీలు, అట్లాగే 10 మంది ఇన్స్పెక్టర్స్, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ 400 వరకు పోస్ట్ని సార్ ఇచ్చారు. దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ స్టిల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్, అట్లాగే డయాస్ దగ్గర, గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి గాను ఏర్పాటు జరిగింది. సర్విలెన్స్ కూడా ఉంది, సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడాను కవర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు అనకాపల్లి మెయిన్ కంట్రోల్లో కూడా వాచ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము. రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి, వాళ్ళ తాలూకా ఒపీనియన్ చెప్పడానికి ఏర్పాటు అంతా కూడా చేయడం జరిగింది. సుమారు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది? సుమారుగా ఒక ఏర్పాట్లు అయితే సిట్టింగ్ అయితే వాళ్ళు ఒక 2800 మెంబర్స్కి సిట్టింగ్ వేశారండి. ఎక్స్ట్రా అవుతున్నా సరే చైర్స్ అవి వేసుకోవడానికి వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు. ఇది ప్రధానంగా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఏపీఐఏసీ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కూడా వస్తున్నారండి. ఆఫీసర్స్ అంతా కూడా వస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అట్లాగే మిగతా ఆఫీషియల్స్ అంతా కూడా వస్తున్నారండి.